విశ్వాసి, ఈ యాత్రలో ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు. ఆ మాటకారి వలన మన సమయం ఎక్కువ వృధా కాకుండా దేవుడు కాపాడాడు కదా. అవును క్రైస్తవురాల. ఆ మాటకారిని 2 ప్రశ్నలు అడగడం మంచిదైంది, లేకపోతే ఆ మోసంలో అలాగే కొనసాగాల్సి వచ్చేదేమో. నిజమే. అరే, అటు నుండి ఎవరు వస్తున్నట్టున్నారు. అవునా? ఓ, తను మనకు బాగా తెలుసు కదా, సువార్థికురాలు. వందనాలండి. వందనాలండి. మీరు ఈ రీతిగా రావడం, మరొకసారి కలుసుకోవడం చాలా సంతోషం సువార్థికురాలా. సంతోషం. నాకు చాలా సంతోషం మిమ్మల్ని ఈ రీతిగా తిరిగి కలవడం అనేది. ఎలా ఉంది మీ యాత్ర? ఏ రీతిగా జరుగుతూ ఉంది? అంత క్షేమమేనా? ఈ యాత్రలో మేము ప్రయాణం చేస్తున్నప్పటికీ కొన్ని శోధనల వల్ల, ఒక్కోసారి వచ్చే శ్రమ వలన మాకు కొంత నిరుత్సాహం కలుగుతుంది సువార్థికురాలా. మీరు ఈ యాత్రలో ఎదుర్కొంటున్నటువంటి శోధనలను బట్టి, శ్రమలను బట్టి మీరు విచారపడకండి. కానీ దేవుని కృపను బట్టి, మీరు పొందుతున్న విజయాన్ని బట్టి సంతోషించండి. మీరు అనేక విషయాల్లో బలహీనులై ఉన్నారు, అయినప్పటికీ ఈ యాత్రలో ఇంతవరకు కూడా కొనసాగుతూ నిలిచి ఉన్నారు. దాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. అవును, కేవలము దేవుని కృపను బట్టి ఈ రీతిగా నిలబడి ఉన్నామేమో అని మేము తలంచున్నాము సువార్థికురాలా. ఈ యాత్రలో మీరు అలియక మేలు చేస్తే తగిన కాలమందు పంట కోస్తారు. పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరూ కూడా పరిగెత్తుతారు, కానీ బహుమానం అయితే ఒక్కడే పొందుతాడు. పరిగెత్తే వాళ్ళు అనేక విషయాల్లో వాళ్ళు మితంగా ఉంటారు. వాళ్ళు క్షేమైన కిరీటం కొరకు ఈ రీతిగా పాటుపడుతూ ఉంటారు. మనమైతే అక్షయ కిరీటాన్ని పొందడానికి గాను మరి మనం పందెపు రంగంలో ఉన్నాం కనుక కిరీటం పొందేటట్లుగా పరిగెత్తండి. మీ కిరీటాన్ని ఎవరు అపహరించుకున్నట్లు మీరు జాగ్రత్త పడండి. అంటే మాకు కొంచెం అర్థమయ్యేటట్లుగా బోధిస్తారా? దేవుడు ఇశ్రాయేలులకు మొదటి రాజుగా సౌలుని ఏర్పరచుకున్నాడు, ఆయన అభిషేకించాడు. అతని యొక్క సింహాసనాన్ని సదాకాలం ఉంచాలని దేవుడు అతని గురించి ఎంతో మంచి తలంపులను కలిగి ఉన్నాడు. కానీ అతను దేవుడు తనకు ఆజ్ఞాపించిన విషయాల్లో అవిధేయతను చూపించి దేవుడు తన కొరకు నిర్ణయం చేసిన దాన్ని అతను పోగొట్టుకున్నాడు. దేవుని కృప అనేది అతనికి కొట్టివేయబడింది. మీరు యాత్రలో ఉన్నారు కనుక, మేము రక్షణ పొందాం కనుక ఇంకా మాకు అంతా పర్వాలేదు, మేము ఎలా ఉన్నా నడుస్తుంది అని మీరు ఆ రీతిగా తలంచొద్దు, అజాగ్రత్తగా ఉండొద్దు, కానీ జాగ్రత్తగా మెలకువతో ఉండాలి. సరే, ఇక నేను సెలవు తీసుకుంటాను. చాలా వందనాలండి, సువార్థికురాలా బోధించారు. మరొక విషయం, అప్పుడే వెళ్ళొద్దు. మేము ఈ యాత్రలో ముందుకు సాగడానికి దయచేసి మాకు ఇంకో కొన్ని విషయాలు తెలియజేయాలని మనవి చేస్తున్నాము సువార్థికురాలా. అవునవును, మరికొన్ని విషయాలు చెప్పండి మాకు. ఈ యొక్క యాత్రలో అనేకమైన ఇబ్బందులు, శ్రమలు, బంధకాలు అనేవి ఉండక మానవు. ఇవి ఉంటావి అనేదే సువార్త యొక్క సారాంశం. కనుక ఏ ఇబ్బంది లేకుండా, శ్రమలు లేకుండా ఈ యాత్రలో మేము ఎక్కువ కాలం కొనసాగాలని మీరు తలంచొద్దు. మీరు ఇప్పటికే ప్రయాణించిన ప్రయాణాన్ని బట్టి మీకు అర్థమై ఉంది ఈ యాత్రలో ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయని మీరు ఇప్పటికే తెలుసుకొని ఉన్నారు. కానీ మీ మట్టుకు మీరైతే మాకు శ్రమలు వద్దు, ఏ శ్రమ లేకుండా మేము ఎక్కువ కాలం ఈ ప్రయాణంలో కొనసాగాలి అని మాత్రం మీరు తలంచొద్దు. ఇంకా మీరు పాపంతో పోరాటలో రక్తం కారునంతగా ఇంకా పాపాన్ని మీరు ఎదిరించలేదు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. మీ హృదయం యొక్క తలంపులను మీరు కాచుకొని ఉండండి. హృదయం అనేది అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు కనుక మీ తలంపుల విషయమై, మీ యొక్క ఇచ్చల విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే సువార్థికురాలా, చాలా చాలా వందనాలు. మీరు చెప్పిన ఈ మాటలు ఈ యాత్రలో మాకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని మేము ఎంతో ఆశిస్తూ ఉన్నాము, సంతోషిస్తున్నాము. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. ఎక్కడ కూడా అనాలోచనగా అజాగ్రత్తగా ఉండొద్దు. అజాగ్రత్తగా ఉండి మార్గంలో నుండి తప్పిపోయిన వారు కలరు గనుక మీరు ఆయన వేడుకుంటే ఎల్లప్పుడూ ఆయన సహాయం ఏమాత్రం తక్కువ కాకుండా ఆయన మీకు సహాయం చేస్తాడు. ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండండి. ఈ యాత్రలో ఆయన సహాయాన్ని వేడుకోండి. ఆయన తప్పకుండా ఎప్పటికప్పుడు తగిన సహాయాన్ని ఆయన మీకు చేస్తారు. కనుక ఆయన వైపు చూస్తూ సరైన రీతిగా మీ మార్గంలో ముందుకు కొనసాగండి. మంచిది, ఇక నేను సెలవు తీసుకుంటాను. చాలా వందనాలు సువార్థికురాలా. ఆయా సమయంలో ప్రభువే మిమ్మల్ని ఇలాగా నడిపించి మాకు సహాయం చేస్తూ ఉన్నారని మేము నమ్ముతున్నాము. చాలా చాలా వందనాలండి. అవును, చాలా చాలా వందనాలు.